నా అల్లుడు నా కోరిక తీరుస్తాడు. ఆంధ్రానికి సీఎం అవుతారంటూ చెప్తోంది పురంధరేశ్వరి. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఏపీకి మొగుడవుతారని, ఇప్పుడు కాకపోయినా సభ్యత తర్వాతైనా ఎలాగైనా సరే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే తన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో అద్భుతంగా సీరియల్ చేసుకుంటూ, మరి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని మరి తన చివరి కోరిక అంటూ పురంధరేశ్వరి అయితే చెప్తోంది. సో, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. తెలుగుదేశం పార్టీ కోసం తన కోరిక నెరవేరుస్తారు అంటోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారసుడు. అసలు వారసుల చేతుల్లో పార్టీ ఉండాలి కానీ, అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చింది? ఇప్పుడు ఆ నాయుడు చేతుల నుంచి ఈ నాయుడు చేతుల్లోకి రావాలా? అసలు ఏమాత్రం అర్హుడు? నిజంగా ఈ విషయంలో తనకి ఏ అర్హత లేదు. కనీసం ఎంతో చక్కగా ఉంటూ, తన కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసుకొనివ్వండి అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి పురంధరేశ్వరి లాంటి వాళ్ళే ఇప్పుడు ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేస్తున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ కోసం అందరూ ఎదురు చూస్తున్న మాట వాస్తవమేనని తెలుస్తోంది. సో, చంద్రబాబు నాయుడు పార్టీని దక్కించుకోవడంతో పురంధరేశ్వరి హర్ట్ అయ్యే వేరే పార్టీలోకెళ్ళిపోయింది. సో, తనకి మరి నిజంగానే బావగారిగా వచ్చినటువంటి ఆయన పార్టీని ఆక్రమించుకోవడం అంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది? కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బాక్స్‌లోనే వీటన్నిటిని కూడా అరేంజ్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో, అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఎన్టీఆర్